అంటే నాకు ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన మూవీస్ పైన రివ్యూ చేయాలని ఉండేది, కానీ చేయలేకపోయాను. ఇప్పుడు నాకు ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన మూవీస్కి రివ్యూ చేయాలని ఉంది. సో అందుకనే ఈ రివ్యూ వీడియో చేస్తున్నాను. మనశంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే బేసిక్గా అనిల్ రావిపూడి గారి మూవీస్ చాలా కామెడీ బేస్డ్ మూవీస్. సో మోస్ట్లీ అలానే ఉంటాయి. సో నాకు ఈ మూవీ నచ్చిందంటే ఐ డోంట్ నో, ఒక వన్ టైం వాచ్లా అలా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం నాకు అలా లేదు. ఎందుకు చెప్తున్నానంటే కామెడీ ఓకే, కామెడీ మూవీస్ బాగుంటాయి. అనిల్ రావిపూడి గారు చాలా బాగా తీస్తారు కామెడీ మూవీస్. ఆ డైలాగ్స్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే, సో ఈ మూవీ కామెడీ మూవీ, యాక్షన్ డ్రామా కూడా కొంచెం ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది చూస్తున్నప్పుడు. సో నేను ఇంటర్వెల్ వరకు అంటే మోస్ట్లీ చాలా అంటే చాలా ల్యాగ్ అనిపించింది. ఆల్మోస్ట్ లైక్ నేను ఇంకా క్లైమాక్స్ ఏమో అని చెప్పి అనుకునే టైంలో ఇది ఫస్ట్ హాఫ్ అని నాకు అర్థమైంది. సో అంత ల్యాగ్ అనిపించింది నాకు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, కామెడీ డైలాగ్స్ కానీ, అక్కడ వాళ్ళ మదర్కి అతనికి ఉండే కెమిస్ట్రీ కానీ, మోస్ట్లీ అక్కడ జరిగే కామెడీ కానీ, అండ్ దాని తర్వాత నయనతార గారితో ఉన్న యూనో స్క్రీన్ టైం డ్యూరేషన్ అదంతా, ఆ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ బాగా ఏమంటారు, ఒక క్లాసిక్ మ్యూజిక్ సాంగ్ వాడినా కూడా బాగా సెట్ అయింది, బాగా యూజ్ చేశారని అనిపించింది. సుందరి అనే ఆ ట్రాక్ అది యూజ్ చేశారు. అది నిజంగా చాలా మంచి సాంగ్, నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ ఈ మూవీలో దాన్ని ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసి ఉంటారు, కానీ చాలా బాగా మంచి టైంలో పడిందని చెప్పి అనిపించింది. కానీ చిరంజీవి గారికి, నయనతార గారికి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు నిజంగా ఒక్క సాంగ్ కూడా ఎక్కలేదు. ఫస్ట్ సాంగ్ అనుకుంటా, ఆ సాంగ్ కొంచెం బాగానే ఉంది, పర్లేదు. కానీ మిగతా సాంగ్స్ అని అస్సలు ఎక్కలేదు. అస్సలు ఇంకా మాట్లాడుకోవద్దు ఆ సాంగ్స్ గురించి, ఏమో అస్సలు ఎక్కలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ నేను చెప్పినట్టుగా చాలా లాగ్ అనిపించింది. అండ్ నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే క్లైమాక్స్. అప్పుడు అంటే క్లైమాక్స్లో ఒక 20 minutes అట్లా నచ్చింది. ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో ఆ టైంలో నాకు ఇంకా మూవీ చాలా నచ్చింది. ఈ చిరంజీవి గారు ఎక్కడ డ్యూరేషన్ ఉందో అక్కడ నచ్చింది, కానీ చాలా ల్యాగ్ అనిపించింది. సో వెంకటేష్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి నాకు నిజంగా చాలా బాగా అనిపించింది మూవీ. అండ్ ఫైట్ సీక్వెన్సెస్, ఫస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది, కానీ లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. అది వెంకటేష్ గారు చిరంజీవి గారితో కలిపి ఆ ఫైట్ ఉంటుంది. సో ఇద్దరు ఒకే స్టైల్లో ఫైట్ చేయడం, ఒకే స్టైల్లో చేయించాలి, ఇలా ఫైట్ ఇలానే ఉండాలని చెప్పి అనుకోవడం, నాకు ఆ ఫైట్ నచ్చలేదు, బాగా అనిపించలేదు. అండ్ లాస్ట్లో ఆ కన్విన్సింగ్ అంటే వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు లేదా వాళ్ళ కంపెనీస్ అన్నీ వదిలేసి మళ్ళీ మిడిల్ క్లాస్లోకి వచ్చి ఇతనితో బ్రతకడం, అది కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు. కామెడీ అదర్వైజ్ కామెడీ వైజ్గా బాగానే ఉంది. కానీ ఏమో అండి, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు ఆ మూవీ కూడా నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే అనిపించింది, కానీ మళ్ళీ చూడలేము. నేను చూడడానికి ట్రై చేశాను కానీ ఐ డెంట్ లైక్ ఇట్. సో ఇది మన రివ్యూ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో మీకేమనిపించిందో కింద కమెంట్స్లో రాయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇది మన రివ్యూ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు. అండ్ గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్.